ఈ వీడియోలో పిక్చర్ దిస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ తన ఒక ఫోటోగ్రఫీ షాప్ అయితే పెట్టుకుంటుంది, అందులో సక్సెస్ అవ్వాలని చెప్పేసి. ఇది అలా ఉండగా తనకి మ్యారేజ్ చేయాలని అయితే వాళ్ళ అమ్మగారు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక మ్యారేజ్లో తనకు ఒక జ్యోతిష్యం అయితే చెప్పించడం జరుగుద్ది. అందులో నువ్వు తర్వాత కలవబోయే 5 అబ్బాయిల్లో ఒకరైతే నీ లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి అయితే జ్యోతిష్యం చెప్పడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి తను ఎవరెవరిని కలిసింది, తన లైఫ్ పార్ట్నర్ ఎవరు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే పిక్చర్ దిస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య, ఏదో టైం పాస్ వాచ్ అనిపించింది. కొన్ని విషయాలు అసలు నచ్చనివి ఉన్నాయి, బట్ అదే వేలో కొన్ని బాగా నచ్చిన సీన్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ వైజ్ అయితే అంత సూపర్ గేమ్ అనిపించకపోయినా వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కొంచెం బాగుంటుంది భయ్య. ఆ లవ్ పరంగా వాళ్ళు కొన్ని సీన్స్ అయితే తీసుకుంటారు, ఆ సీన్స్ నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ 5 dates ఏదైతే ఉందో ప్రాసెస్, అందులో డేట్ అయితే ఉంటుంది, అది కొంచెం ఫన్నీ వేలో కొంచెం బాగుంటుంది భయ్య, చూడడానికి నచ్చుద్ది, మంచిగా కనెక్ట్ అవుతారు ఆ డేట్కి అయితే. అది వర్కౌట్ అయింది నాకు. క్లైమాక్స్ ఒక 20 minutes నాకు బాగా నచ్చింది అంతే. నెగిటివ్స్ వచ్చేసి మూవీని రన్ టైం 1 hour 40 minutes ఉంటుంది. ఆ 1 hour 40 minutes సాగతీయడానికి కొన్ని సెట్ బ్యాక్స్ అయితే పెట్టుకుంటారు, అవన్నీ కూడా చాలా చిరాకు వస్తాయి భయ్య. అండ్ హ్యూమర్ కూడా ట్రై చేయడానికి ఒక డేట్ని అయితే యూజ్ చేసుకుంటారు, చాలా చిరాకు వస్తుంది అది చూస్తున్నంతసేపు కూడా. అండ్ ఇంకా హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్కూల్ క్రష్ అంటారు, పాస్ట్ లవ్ అంటారు, అదంటారు ఇది అంటారు, కానీ అంత కెమిస్ట్రీ అయితే చూపించలేకపోయారు, అంతగా వర్కౌట్ అవ్వలేదు కూడా. బోర్ కొట్టినాయి నాకు చాలా సీన్స్ అన్ని కూడా. అండ్ స్టార్ట్ అండ్ మూవీ అంత ఇంప్రెస్ అయ్యే సీన్స్ కూడా ఏం లేవు, జస్ట్ క్లైమాక్స్ పరంగా కొంచెం బాగా అనిపించింది అంతే. అండ్ మొత్తం మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, పెద్ద సర్ప్రైజులు, సూపర్ ఎలిమెంట్స్, మరీ సాటిస్ఫాక్షన్ వచ్చేసేంత మూమెంట్స్ కూడా ఏముండవు భయ్య. అదే యావరేజ్ వాచ్ అలా టైంపాస్కి వెళ్ళింది అంతే తప్ప అంత సూపర్ గేమ్ అనిపించలేదు నాకు. మీరు ఏదన్నా రెగ్యులర్ లవ్ టైప్ మూవీస్ చూస్తున్నట్లయితే ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై చేయొచ్చు, వర్కౌట్ అవ్వచ్చేమో మీకు చెప్పలేము. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి అండ్ అడల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా మూవీ ఓకే. అండ్ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.